ఈ రోజు లెగ్ అని మర్చిపోయి ట్రాక్ వేసుకుని వచ్చేసి మా ఇప్పుడు వర్కౌట్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు నాకు. మన మజిల్ గెయినింగ్ ఛానల్లో 94 మా ఇది. ఇంక ఈ రోజు ఏం జరిగిందంటే మొన్న నైట్ పడుకున్నప్పటికి లేట్ అయిపోయింది మా. మార్నింగ్ లేచి చూసినప్పటికి 7:30 అయిపోయింది మా. నేను మామూలుగా 6కి లేస్తాను బాబు, ఈ రోజు 7:30 అయిపోయింది అని చెప్పేసి ఇంకా కాలేజ్కి హాలిడే పెడదాంలే, ఒక రోజుకి ఏం కాదని చెప్పేసి హాలిడే పెట్టేసాను మా. ఈ రోజు ఇంకా నాకు ఎందుకు ఎలా అనిపిస్తుంది మా, ఏంటంటే నేను హాలిడే పెట్టిన రోజు గమ్మున గడిచిపోద్దా లేదా మామూలుగా అయినా గమ్మున గడుతుందో తెలియదు. చూస్తూ ఆ మధ్యాహ్నం అయిపోయింది అప్పుడే. ఇంకా ఏం చేస్తాం, ఇంకా చికెన్ వండుకుని తిందామని చెప్పేసి చికెన్ వండుకుంటున్నాను. మీకు కూడా కాలేజ్ సెలవు పెట్టిన రోజు ఎలా అనిపిస్తుందా మా? అలా అనిపిస్తే కామెంట్ చేయండి మా. చికెన్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది మా. ఇప్పుడు మనం క్యాలరీస్ తగ్గించినప్పుడు ఇది అయితే నాకు చాలా వరకు కంట్రోల్ చేస్తుంది మా క్రేవింగ్స్ ని. అంటే మన ప్లేట్ లో ఇప్పుడు ఫైబర్ ఎక్కువ ఉంటుంది రండి మా, రైస్ కన్నా వీటి కన్నా. అంటే మనకి ఇప్పుడు కొంచెం క్యాలరీస్ అనేది తగ్గించాం కాబట్టి మనం ఫ్యాట్ కట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఫైబర్ అనేది ఎక్కువ అవసరం మన బాడీకి. ఇప్పుడు ఇంకా విషయం కోసం పక్కన పెడితే ఈ రోజు అలాగే కాలేజ్కి వెళ్ళదు కదని చెప్పేసి ఇంటికాడ ఉన్నా అని చెప్పేసి 4:30కి అలా వెళ్ళిపోయాను మా జిమ్ కి. వెళ్ళిపోయాక ఆఫ్ చేస్తున్నప్పుడు అనిపించింది మా, ఈ రోజు లెక్క కదరా మనకి ఫ్యాన్ ట్రాక్ వేసుకుని వచ్చేసాను నేను, ఎలా చెయ్యాలరా అనుకుంటున్నాను మా. అప్పుడు ఇంకా అలా అనుకుని ఉంటే ఇంకా అలా టైం అయిపోద్ది అని చెప్పేసి ఇంకేదో విధంగా స్టార్ట్ చేసాను మా. స్టార్ట్ చేసి అలాగే ఫస్ట్ మనకి షోల్డర్ ఉంటది కాబట్టి షోల్డర్ చేసాను. షోల్డర్ చేసి ఇంకా లెగ్ ఉంది, లెగ్ ఏం చేయాలన్నది ఆలోచించి ఇంకా అలాగే మొత్తం టైట్ ఫిట్ కాదులేండి, కొంచెం లూజ్ గానే ఉంటది ట్రాక్ అనేది, పర్లేదు అనిపించి ఇంకా స్టార్ట్ చేసాను. ఇంకా ఇంకేదో విధంగా చేశాను మా. ఏదో విధంగా కాదు, ప్రాపర్ గానే చేశాను, పర్లేదు. మొత్తం టైట్ కాదులే కదా, మామూలుగా లూజ్ గానే ఉంటది ప్యాంట్ అనేది, పర్లేదు ఈజీగానే చేశాను అంతే. మరి ఈ రోజుకుంటా మరి బాయ్ మావా.